నమస్తే, myself Sarasija. Welcome to My3 News. ముందుగా headlines. ఓట్లు అడగడం చాతగాకే కాంగ్రెస్ పై విష ప్రచారం. కేంద్ర మంత్రులపై విప్ అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు. రోళ్లవాగు ప్రాజెక్టును సందర్శించిన బీఆర్ఎస్ నేతలు పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలి. సబ్స్టేషన్ను తనిఖీ చేసిన భూపాల్పల్లి కలెక్టర్. వేములవాడలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు షురు. ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వ విప్ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో విఫలమైన కేంద్ర మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగడం చాతగాని బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2014 నుండి 2025 వరకు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి తెలంగాణలో చేసిన ఉద్యోగాల భర్తీ వివరాలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతి రెడ్డితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దాని ఆలోచన పరంగా పట్టభద్ర ఓటర్ మహాశీలకు 14 నెలలకెళ్ళి ప్రభుత్వం ఏం చేసిందనే ఒక విషయాన్ని అటు నిజామాబాద్లో కానీ జిల్లాలో కానీ అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేసిన పనిని ముఖ్యమంత్రి గారు నేరుగా పట్టభద్ర యువకులకు మనవి చేయడం జరిగింది తప్ప మీ యొక్క కిషన్ రెడ్డి ఎక్కడ పోయిండో ఒకసారి అడ్రస్ చెప్పాను. మీ ఎక్కడ ఎలక్షన్ ఎక్కడ తిరిగిండు? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కదా, ఎక్కడ వచ్చి ఓటర్లు మా ఓటర్ ఏ జిల్లాకు వచ్చి చెప్పానండి. మీకు తిరగడం చేత కాదు, ప్రజలను ఓట్లు అడిగే శక్తి లేదు. కేంద్రంలో అధికారం నుండి మన రాష్ట్రానికి ఒక పైసా కూడా నిధులు తీసుకురాలేదు. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు తీసుకురాలేదు. మీకు మాట్లాడే ఓటర్ల దగ్గర పోయి మాట్లాడే ముఖం లేకుండా మా మీద బురద జల్లే కార్యక్రమం చేపట్టింది తప్ప బండి సంజయ్కి ఏమన్నా ఉన్నదా? చెప్పానండి. బండి సంజయ్ గారు ఏది పడితే అదే మాట్లాడుతుంది కదా. నువ్వు చెప్పు. నువ్వు 2014 నుంచి ఈ 25 వరకు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఇగో తెలంగాణలోకి ఇంతమందికి ఉద్యోగాలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇంతమందిని నియామకం చేసినాం. ఇగో మా తెలంగాణకు సంబంధించినటువంటి సాగునీరు లోపల ఇగో జాతీయ ప్రాజెక్టు పరంగా హోదా కల్పించినాం. చెప్పమనండి దమ్ముంటే ధైర్యం ఉంటే. మన రాష్ట్రానికి ఒక్క పైసాలు బడ్జెట్లో కూడా ఒక రూపాయి పెట్టలేదు కేంద్ర ప్రభుత్వం. ఒక్కరు కూడా అడగలే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కానీ. ఇలా ఏదైనా అది మాట్లాడతారండి. రేపు పట్టభద్రుల ఎన్నిక 27వ తారీఖు జరిగిన తర్వాత ఫలితాలు వస్తాయి. ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, పట్టభద్రులు ఎవరి వైపు ఉన్నారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టును మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావా వసంతతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు పనులు ఆలస్యం అయ్యేందుకు గల కారణాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో 95% పనులు పూర్తి చేశామని, ఇప్పటికీ ప్రాజెక్టు అందుబాటులోకి రాకపోవడంతో ధర్మపురి, బీర్పూర్ రైతులు నష్టపోతున్నారని వాపోయారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రైతులకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం చాతగాక బీఆర్ఎస్ పై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. రోళ్లవాగు ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 95% వర్క్ అంతా కూడా మేమే చేసినాం. మిగిలినది ఏంది అని అంటే ఒక సెటర్ పెట్టడం మాత్రమే. సెటర్ పెట్టినట్టయితే ఈ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి బీర్పూర్ మండలం కావచ్చు, ధర్మపురి మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు దాదాపుగా 15,000 ఎకరాలకు సవ్యంగా నీళ్లు సరిపోయినంత కడుపు నిండా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉండి కూడా 15 నెలల సమయంలో ఒక సెటర్ పెట్టేటువంటి చొరవ చూపినటువంటి గవర్నమెంట్ను మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులను చూస్తున్నాం. ఉన్నామా అంటే ఉన్నామని. ఇక్కడ రైతులకు ఏం కావాలి,
ఈ ప్రాంతంలో తక్షణమే చేయవలసినటువంటి పనులు ఏమున్నాయనేటువంటి అవగాహన లేకుండా ఈ ప్రభుత్వాన్ని నడుపుతుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది. రోళ్లవాగు ప్రాజెక్టుకు సంబంధించి ఆనాడు అంటే గతంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి జీవన్ రెడ్డి గారు లాంటి పెద్దలు, రత్నాకరరావు గారు లాంటి పెద్దలు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా దీనిపైన ఆలోచన చేయలేదు. వేసవిలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని 33/11 kV సబ్స్టేషన్ను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యుత్ సరఫరా, ఇన్పుట్, అవుట్పుట్, ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు వివరాలు ఆరా తీసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో విద్యుత్ వినియోగం పెరుగుతుందని, పెరుగుదలకు అనుగుణంగా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు ఇతర లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని సూచించారు. అదనపు ట్రాన్స్ఫార్మర్లు సిద్ధంగా ఉంచడం, లోడ్ మేనేజ్మెంట్కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం వంటి చర్యలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ మల్చూర్ నాయక్, డిఈ పాపిరెడ్డి, టెక్నికల్ డిఈ వెంకటేశం, ఆపరేషన్ ఏడీఈ నాగరాజు సిబ్బంది పాల్గొన్నారు. భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని పలు ఫెర్టిలైజర్స్తో పాటు జంగేడులోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు పరిశీలించిన ఆయన రైతుల అవసరాలకు తగినంత నిల్వలు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం 1950 టన్నుల యూరియా డీలర్ల వద్ద, 650 టన్నులు మార్క్ఫెడ్ వద్ద అందుబాటులో ఉందని చెప్పారు. రానున్న వారం రోజుల్లో అదనంగా 2000 టన్నులు జిల్లాకు రానున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ మసూద్ తనిఖీలు చేపట్టారు. వాహనాల కొనుగోలు, డీజిల్, పెట్రోల్ లెక్కల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులు వాహనాలకు సంబంధించిన ఫైళ్లు లేవని చెప్పడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు రీజనల్ డైరెక్టర్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉత్సవాల్లో భాగంగా వేద పండితులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సేవలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఈవో వినోద్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అశోక్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ క్షేత్రంలో మహాశివరాత్రి జాతర వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉచిత బస్సును ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజ సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ఈరోజు ప్రారంభించబడ్డాయి. సుమారు 4 లక్షల మంది వరకు వచ్చేటువంటి భక్తులు ఓ అంచనా వేసుకొని గౌరవ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకొని పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, మంచినీటి అన్ని ప్రోటోకాల్ సంబంధించిన అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ అన్ని ఏర్పాటు చేసి వేములవాడ రాజన్న ఆలయం పక్షాన ఈవో గారి అధికారులు కూడా అన్ని పనులను సమన్వయంతో పూర్తి చేసుకొని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించాలి. మహాశివరాత్రి ఇచ్చిన ఆదేశాలు జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రులు పొన్న ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు ఇచ్చినటువంటి సూచనలు, పోలీస్ శాఖ ద్వారా ఎస్పీ గారు కానీ అందరూ కూడా సమయంతోటి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహారం కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఈవో వినోద్ రెడ్డి ప్రారంభించారు. వేడుకలకు లక్షలాది మంది తరలి రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సాయంత్రం 7 గంటలకు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. వేములవాడలోని ట్రాఫిక్ పాయింట్స్, పార్కింగ్ ప్రదేశాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా డైవర్షన్స్ వాహనాలను క్రమపద్ధతిలో పార్కింగ్ చేసేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం దేవాలయ పరిసర ప్రాంతాలను, దర్శన ప్రదేశాలు, ధర్మగుండం, శివార్చన వేదిక, క్యూ లైన్స్, గర్భగుడి పరిసర ప్రాంతాలు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఎస్ఐ రాజు అధికారులు ఉన్నారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా రాజన్న ఆలయంలో భక్తుల సౌకర్యార్థం వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. జిల్లా వైద్యాధికారి రజిత ఆధ్వర్యంలో 192 మంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. మొత్తం 12 క్యాంపులు ఏర్పాటు చేయగా అందులో 5 క్యాంపులు 24 గంటల పాటు, మరో 7 శిబిరాలు 12 గంటల పాటు విధులు నిర్వహించనున్నాయి. జాతర ప్రారంభమైన సందర్భంగా ఆలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఈవో వినోద్ రెడ్డి సందర్శించారు. ఆలయ ఆవరణలో కళయ తిరుగుతూ ఏర్పాట్లను పరిశీలించారు. వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. వారి వెంట మున్సిపల్ కమిషనర్ అన్వేష్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
జాతర సందర్భంగా రాజన్న ఆలయ సమీపంలోని లక్ష్మీ గణపతి కాంప్లెక్స్లో వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ వాసవి మాత సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన సదుపాయం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అనేక ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో, భక్తులు రాక మొదలైన సందర్భంలో వేములవాడ పట్టణంలోని వాసవి మాత సేవా సమితికి సంబంధించినటువంటి పెద్దలు, మన చారిటబుల్ సంస్థకు సంబంధించినటువంటి గౌరవ సభ్యులందరూ కూడా కలిసి గత కొద్ది సంవత్సరాలుగా స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం కూడా భోజనము, అల్పాహారము 3 రోజులు కూడా అంకిత భావంతో, భక్తి భావంతో, భక్తి శ్రద్ధలతోటి లోక కళ్యాణం జరగాలని, వచ్చేటువంటి భక్తులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఈ సంవత్సరం కూడా ఈ 3 రోజులు జరిగేటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినాలు పురుషుకుని వచ్చేటువంటి భక్తులకు, సుదూర ప్రాంతాల నుంచి ఆయా ప్రాంతాల భక్తులకు మరి ఈనాటి నుంచి అల్పాహారము, భోజనము ఏదైతే ఉచితంగా దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఆర్యవైశ్య సమితి తరఫున, ఈ మధ్యకాలంలో మన చారిటబుల్ తరఫున వచ్చే యాత్ర అన్లిమిటెడ్ సాయంత్రం వరకు కొనసాగుతూ ఉంది. మరి ఆ శివుని భక్తులకు ఏదైతున్నదో మంచి రుచికరమైన భోజనం, ఇది నామమాత్రంగా కూడా హోటల్లో తింటే ఏదో ప్రాబ్లం ఉంటుందో బాధ కాకుండా చేసే సదుపాయాలు ఏవైతున్నాయో ఆలయ సోదరులందరికీ, దీనికి సహకరించే ప్రతి వ్యక్తికి చాలామంది కూడా దాతలు చెప్పకుండా కూడా విరాళాలు ఇస్తూ ఉన్నారు. వారికి ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలి, ఆ రాయరాజేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని కోరుతూ దీనికి సహకరించే ప్రతి వ్యక్తులను కూడా, దీన్ని పూర్తి ఎత్తున పెద్ద ఎత్తున కూడా భక్తులందరూ ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నారు. వేములవాడ పట్టణంలోని జాతర గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం నాయకులతో కలిసి ఎగ్జిబిషన్ స్టాళ్లను సందర్శించి సరదాగా వాటిని ఎక్కారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్, ఉత్సవ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ మండలాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. దాసరి మనోహర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి 72వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. పెద్దపల్లి అభివృద్ధికి దాసరి మనోహర్ రెడ్డి చేసిన కృషిని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండ రవీందర్ రెడ్డి, దేవయ్య, జట్టి దేవయ్య, నూనేటి కుమార్, ఇబ్రహీం, ఒడ్నాల శ్రీనివాస్, మాదాసి రామచంద్రం పాల్గొన్నారు. ఈరోజు కాల్వ శ్రీరాంపూర్ మండలం నందు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి ప్రదాత అయినటువంటి దాసరి మనోహర్ రెడ్డి గారి 72వ జన్మదినాన్ని పురస్కరించుకొని కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కేక్ కట్ చేసి ఘనంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇవాళ పెద్దపల్లి ప్రదాత అయినటువంటి దాసరి మనోహర్ రెడ్డి గారు నుండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి వర్ధిల్లాలని, అలాగే రాబోయే కాలంలో మరెన్నో పదవులు పొందాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆ భగవంతుని వేడుకుంటూ, ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గం చూస్తే ఈరోజు తెలుస్తుంది దాసరి మనోహర్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులు. కాల్వ శ్రీరాంపురం మండలంలో ఉన్నటువంటి 24 గ్రామాలకు గాను ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు ఏర్పాటు చేసి, ప్రతి గ్రామంలో రైతులకు అందుబాటులో ఉండి కల్లాలు ఏర్పాటు చేసి, ప్రతి గ్రామంలో రైతులు పండించుకునే పంటకు కాల్వ శ్రీరాంపురం మండలంలో ఎప్పుడు కూడా బావులు కానీ వాగు కానీ ఎండిపోకుండా నిత్యం వాటర్ మీద దృష్టి పెట్టి ఆయన తెచ్చి
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత, పెద్దపల్లి నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా ఆ రోజు హరితహారమైతేంది, ప్రతి ఇంటికి మరుగుదొడ్డైతేంది, నా ఇల్లు ఎంత శుభ్రంగా బాగుండాలని, నా నియోజకవర్గం కూడా అంతే బాగుండాలని లక్షలాది రూపాయలతోని మొక్కలు నాటి ఆ రోజు హరిత మిత్ర అవార్డు గ్రహీత ఈ యొక్క పెద్దపల్లి పట్టణాన్ని, ఈ పట్టణాన్ని ఒక మోడల్ పట్టణంగా అద్భుతంగా, ఒక రోడ్లు కానీ ఒకనాడు కూర్చుంటామంటే 10 నిమిషాల కోసం ఒక స్థలం లేని రోజుల్లో ఈనాడు ఎంతో ఆహ్లాదకరమైన ఎల్లమ్మ గుండమ్మ చెరువు కట్ట సృష్టికర్త, ఎన్ని చెప్పుకున్నా తక్కువనే ఒక గొప్ప దార్శనికుడు. ఇలా పెద్దపల్లి పట్టణంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఈరోజు విదేశాల్లో ఏ దేశమైనా ట్రినిటీ విద్యార్థి ఉన్నాడంటే ఆ యొక్క మహనీయుని కృషే, ఆ మహనీయుడే దాసరి మనోహర్ రెడ్డి గారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గొట్టం లక్ష్మీ మల్లయ్య, అమృతమ్మ, కొమ్రమ్మ, వజ్రమ్మ, వరలక్ష్మి, గొట్టం రాజు పాల్గొన్నారు. మన పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే గారు అయినటువంటి మన శ్రీ గౌరవనీయులు దాసరి మనోహర్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు సుల్తానాబాద్లోని స్థానిక వికలాంగుల పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ గొట్టం లక్ష్మీ మల్లయ్య, 9th వార్డు మాజీ కౌన్సిలర్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని జనక్ భవన్లో ఐఎన్టీయూసీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో వివిధ యూనియన్లకు చెందిన పలువురు ఐఎన్టీయూసీలో చేరగా వారికి జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ఐఎన్టీయూసీ నిరంతరం పోరాడుతుందని ఆయన తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీవాణి జూనియర్ కళాశాల యాన్యువల్ డే, ఫేర్వెల్ డే వేడుకలు స్థానిక నర్సయ్యపల్లి పరిధిలోని విజయ ఏసీ గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ రేకులపల్లి విజయ హాజరై విద్యార్థులకు ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల మాటలను తూచా తప్పకుండా పాటించాలని, రాబోయే కాలంలో మన ఎదుగుదలకు అవి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో అద్భుత ప్రతిభను కనబర్చిన విద్యార్థులతో పాటు ఈ విద్యా సంవత్సరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రేకులపల్లి శశాంక వర్చువల్ గా పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో శ్రీవాణి కళాశాల, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలు, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ శ్రీవాణి జూనియర్ కాలేజ్ యాన్యువల్ డే సందర్భంగా ఇచ్చేసిన శ్రీవాణి కాలేజ్ అధ్యాపక బృందానికి అలాగే విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 23 సంవత్సరాల క్రితం స్థాపించబడిన శ్రీవాణి జూనియర్ కాలేజ్ అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఎన్నో స్టేట్ ర్యాంకులు ప్రతి సంవత్సరం కూడా తెచ్చుకోవడం జరిగింది. శ్రీవాణి జూనియర్ కాలేజీలో చక్కటి విద్యను అందించడానికి కృషి చేసిన అధ్యాపకులకు అలాగే మరి ఇక్కడ సహకరిస్తున్న తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రాబో కాలంలో కూడా మేము ఈ శ్రీవాణి జూనియర్ కాలేజ్ ద్వారా నాణ్యమైన విద్యను అందించడానికి, అంటే కార్పొరేట్ కాలేజెస్కి ధీటుగా
అంతర్జాతీయ స్థాయి ఉపన్యాస పోటీల్లో ఒక విద్యార్థి బహుమతి సాధించగా పాఠశాల యాజమాన్యం అభినందించింది. పెద్దపల్లి జిల్లా మంథిని మండలం సూరయ్యపల్లికి చెందిన మేరీ మీడియా ట్రిక్స్ పాఠశాల 10వ తరగతి విద్యార్థి ఇందారపు సాత్విక్ గాంధీ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో ప్రతిభ కనబర్చి 10,000 ప్రోత్సాహక బహుమతిని అందుకున్నాడు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది ఇదే విద్యార్థి రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీల్లో పాల్గొని తృతీయ బహుమతి సాధించినట్టు ప్రిన్సిపల్ సిస్టర్ సునీ సెబాస్టియన్ తెలిపారు. I had secured a good rank in international speech competition. So it's a great thing that I had spoke about a great person who had sacrificed his whole life for India's independence. He is none other than Mahatma Gandhi. So it's my pleasure to talk with you, and also I want to mention one special person, another special person who have encouraged me a lot. It is Sonia sister. Always encouraged me to excel in everything, and she supported me in everything and gave me the courage that Satvik, you can do anything. మహాశివరాత్రి సందర్భంగా చాక్పీస్లపై 108 శివలింగాలను చెక్కి ప్రతిభ కనబర్చారు పెద్దపల్లి జిల్లాకు చెందిన ఒక సూక్ష్మ కళాకారుడు. ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన ఆడపు రజనీకాంత్ అనే సూక్ష్మ కళాకారుడు మహాశివరాత్రి సందర్భంగా చాక్పీస్లపై 108 శివలింగాలను సుమారు 10 గంటల పాటు శ్రమించి తీర్చిదిద్దాడు. ఇందుకోసం 1 సెంటీమీటర్ ఎత్తు 1 సెంటీమీటర్ వెడల్పు ఉన్న చాక్పీస్లపై గుండుపిన్ను సహాయంతో శివలింగాలను చెక్కినట్లు రజనీకాంత్ తెలిపారు. ఇవే కాకుండా చాక్లెట్తో పాటు పెన్సిల్ గ్రాఫైట్తో 4 మిల్లీమీటర్ల ఎత్తుగల శివలింగం, క్యారెట్, బంగాళాదుంప వంటి కూరగాయలతో వివిధ ఎత్తుల్లో కార్ఫింగ్ ఆర్ట్ ద్వారా శివలింగాలు తయారు చేసినట్టు చెప్పాడు. ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను ఈరోజు శివరాత్రి పండుగను పురస్కరించుకొని 1 సెంటీమీటర్ ఎత్తున్నటువంటి 1 సెంటీమీటర్ వెడల్పున్నటువంటి చాక్పీసులపై 109 శివలింగాలను గుండుపెన్ సాయంతో స్కల్ప్చరింగ్ ఆర్ట్ ద్వారా తయారు చేసి ఉన్నాను. వీటిని తయారు చేయడానికి నాకు సుమారు 10 గంటల పాటు సమయం పడుతుంది. అదేవిధంగా పెన్సిల్ గ్రాఫైట్పై 4 మిల్లీమీటర్లు ఎత్తున్నటువంటి శివలింగాన్ని కూడా తయారు చేశాను. క్యారెట్తో, బంగాళాదుంపతో కూడా వివిధ ఎత్తులో ఉన్నటువంటి శివలింగాలను తయారు చేశాను. ఇంతకు మునుపు కూడా అతి సూక్ష్మమైనటువంటి పెన్సిల్ గ్రాఫైట్ శివలింగాన్ని కూడా తయారు చేశాను. మరొకసారి ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శివరాత్రి పుణ్య స్నానాలకు నదీ జలాలు కరువయ్యాయి. ఎల్లంపల్లి నుంచి దిగువకు ప్రవాహం లేకపోవడం, కాళేశ్వరం పంపింగ్ నిలిచిపోవడంతో నదిలో ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. దీంతో గోదావరి ఖని సమీపంలోని గోదావరిలో అక్కడక్కడా మడుగుల్లో ఉన్న నీటితోనే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దిగువకు నీరును విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాలు మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబయ్యాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయ పరిసరాలను నిర్వాహకులు అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. త్రాగునీరు, చలువ పందిళ్లు, అన్నదానం తదితర వసతులను కల్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పుట్కపు రాజిరెడ్డి మాట్లాడుతూ వేడుకలకు తరలివచ్చే భక్తుల కోసం త్రాగునీరు, కళ్యాణం జరిగే చోట చలువ పందిళ్లు ఏర్పాటు చేశామన్నారు. 26న స్వామివారి కళ్యాణం, 27న జాతర, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయం శివరాత్రి పర్వదినానికి ముస్తాబైంది. ఏటా శివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వారి కోసం ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యం, క్యూలైన్లు, వైద్య రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. హుస్నాబాద్ నుండి పొట్లపల్లికి చేరుకోవడానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపిస్తున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వామివారిని దర్శించుకోనున్నారు. బుధవారం రోజు మహాశివరాత్రి జాతర సందర్భంగా ఇట్టి జాతర ప్రత్యేకమైన మన శివరాత్రి రోజు స్వామివారికి అభిషేకాలు జరుగును. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి. ఇట్టి శివరాత్రి జాతరకు ఇచ్చేసే భక్తులు ఇది స్వయంభూ రాజేశ్వర స్వామి క్షేత్రము, పొట్లపల్లి, హుస్నాబాద్ మండలము, హుస్నాబాద్ నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా. ఇట్టి సిద్దిపేట నుండి బస్ సౌకర్యము, మరియు హన్మకొండ, కరీంనగర్ నుండి హుస్నాబాద్ నుండి బస్ సౌకర్యం కలదు. ఈ శివరాత్రి జాతరకు ఇచ్చేసే భక్తులకు అన్ని రకాల సదుపాయాలు, సలవ పందిలు అయిపోయింది, మంచినీటి సౌకర్యము, మజ్జిగ, పండ్లు, వైద్య శిబిరమైన, రెవెన్యూ వాళ్ళు, రోడ్డు ఇవన్నీ కల్పిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పేగడపల్లిలోని విశ్వేశ్వరాలయంలో శివ కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మాజీ సర్పంచ్ ఆరెల్లి సుజాత, రమేష్, రాపాక, కిరణ్, నీరజ దంపతులు స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య వివాహ క్రతువును పూర్తి చేశారు. ఉత్సవ మూర్తులను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గొడుగు రాజకుమ్రయ్య పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఉన్న అన్ని శివాలయాలు శివరాత్రి వేడుకలకు సిద్ధమయ్యాయి. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో రేపు శివరాత్రి సందర్భంగా విశేష అభిషేకాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ధర్మపురి వద్ద ఉన్న గోదావరి నదికి ఉదయం నుండి వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకోనున్నారు. ఇప్పటికే ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పూర్తి చేశారు. అలాగే ధర్మపురి మండలంలోని అక్కపెల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయం, వెలగటూరు మండలం కోటిలింగాల తదితర ఆలయాలలో వేడుకల నిర్వహణకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. గోదావరి నదిలో స్నానాలు ఆచరించి స్వామివారికి మహా అభిషేకాలు చేయడము ప్రత్యేకంగా ఈ శివరాత్రి సందర్భంగా జరుగుతుంది. ఈ మహాశివరాత్రి జాగరణ ఎవరైతే చేస్తారో వారికి ఆ పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షము కలిగి వారికి ఆయురారోగ్యాలతో పిల్లా పాపలతో పాడి పంటలతో వర్ధిల్లుతారని ఒక సంపూర్ణమైనటువంటి నమ్మకము భక్తులకు. 12 నెలలలో వచ్చేటువంటి మాస శివరాత్రులు మొత్తము కలుపుకొని మాఘమాసంలో వచ్చేటువంటి యొక్క శివరాత్రిని మహాశివరాత్రిగా భావిస్తారు. ఈ మహాశివరాత్రి రోజున పరమశివునికి అఖండ అభిషేకాలు జరుగుతాయి. కోటిలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయము వారు తగిన యొక్క ఏర్పాట్లు చేశారు. అందరూ కూడా వచ్చి కోటేశ్వర స్వామి వారిని దర్శించుకొని కోటి జన్మల పుణ్యమును మీరు ప్రసాదించుకోగలరని మా యొక్క మనవి. జగిత్యాల జిల్లాలోని దుబ్బ రాజన్న ఆలయం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమైంది. ఆలయంలో రేపటి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, టెంట్లు, చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రం నుండి ఆలయానికి చేరుకునేందుకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు.
రాష్ట్ర సచివాలయంలో సీఎస్ శాంతికుమారితో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు వివేకానంద, సంజయ్ కుమార్, సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై సీఎస్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, ఆయనపైన తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓట్లు అడగడం చాతగాకే కాంగ్రెస్ పై విష ప్రచారం. కేంద్ర మంత్రులపై విప్ అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు. రోళ్లవాగు ప్రాజెక్టును సందర్శించిన బీఆర్ఎస్ నేతలు. పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలి. సబ్స్టేషన్ను తనిఖీ చేసిన భూపాల్పల్లి కలెక్టర్. వేములవాడలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు షురు. ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వ విప్ అధికారులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.